కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కూటమి తీరుతో యువత విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగమధు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందిని మండలం వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్లోని విద్యార్థి సంఘాల ప్రవేశం నిషిద్ధమంటూ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు మైనుద్దీన్, నాయకులు పాలగిరి శివ, జనరల్ సెక్రటరీ కరీం, మామిళ్ల బాబు, అవినాష్, అబ్దుల్ రఫ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చర్చకు సిద్ధము అని మాత్రం చెప్తే సరిపోదు. డిఎస్సిలో ఎవరెవరికైతే జాబులు రాలేదో, ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరు క్వాలిఫై ఉండి జాబ్ రాలేదో వాళ్ళందరినీ పిలిచి విద్యార్థి ఎవరైతే నిరుద్యోగి జాబ్ను కోల్పోయి ఉన్నాడో వాళ్ళందరికీ డౌట్స్ క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ పైన ఉంది. ఎందుకు సమాధానం ప్రాపర్గా చెప్పట్లేదు అని అడుగుతున్నాం మేము. విద్యార్థి సంఘాల నాయకులు కానీ, విద్యార్థులు కానీ, జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు కానీ, క్రీడా సర్టిఫికేట్లతో కొన్ని, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పేరుతో కొన్ని, వీటన్నిటిలో అవకతవకలు జరిగాయి అన్నది క్లియర్ గా బయట వినిపిస్తున్నటువంటి మాట, జాబులు కోల్పోయినటువంటి వాళ్ళ మాట. ఈ యొక్క డిఎస్సిలో గతంలో ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ లో చాలా సార్లు డిఎస్సి నిర్వహించారు. ఏ ఒక్కరోజు డిఎస్సిలో ఒక చిన్న తప్పిదం కూడా జరగలేదు. మీరు నిర్వహించినప్పుడే ఎందుకు తప్పిదం జరిగింది, ఎందుకు ప్రతిపక్ష పార్టీలు మీ మీద ఫైట్ చేస్తున్నాయి, వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత లోకేష్ పైన ఉంది. మేము ప్రతి సందర్భంలో జాబ్ క్యాలెండర్ మాట ఇచ్చాడు, పేరే పెట్టాడు యువగలమని. యువగలమని పెట్టి యువకులను ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అంటే, వాళ్ళ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర, ఎంపీల ఇళ్ల దగ్గర కార్యకర్తలుగా వాళ్ళ వెహికల్లకు, వాళ్ళ కాన్వాయ్లో కార్లు ఎక్కి పట్టుకొని నడిచేటువంటి పాలేరులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిరుద్యోగ వృత్తి అని చెప్పాడు. ఇంతదాకా ఎక్కడ అడ్రస్ లేదు. గతంలో ఇచ్చినటువంటి హామీలేవి కూడా నెరవేరట్లేదు. తల్లికి వందనం ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎన్ని రకాల కోతలు జరిగాయి వాటిలో, ఎంత విద్యార్థులకి ఎన్ని మెజర్మెంట్స్ తీసుకొచ్చాడు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిపోతే నీకు తల్లికి వందనం లేదు అని అంటా ఉన్నాడు. కూలి పని చేసుకునేటువంటి తల్లిదండ్రులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ చదువు కోసం అని ఆరాటపడుతూ ఉంటే ఆ స్కీమ్ కూడా కట్ అయిపోతా ఉంది. మొట్టమొదటగా ఇమ్మీడియట్ గా జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ ఇవ్వాలి లోకేష్ బాబు. దానితో పాటుగా నిరుద్యోగ వృత్తిని వెంటనే ప్రకటించాలి. ఈ డిమాండ్లన్నింటి మీద మా పోరాటం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. రాబోయేటప్పుడు మా పోరాటం ఢిల్లీ లెవెల్లో జరిగింది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేపించేదాకా మా పోరాటం సాగింది. ఆ పోరాటంలో విద్యార్థులతో పాటు మేము కూడా విజయం సాధించాం. ఇప్పుడు లెక్క రాష్ట్రం దాకా వచ్చింది. ఇక మిగిలింది లోకేష్ బాబు గారి తంతు మాత్రమే. విద్యార్థులకి, యువకులకి అన్యాయం జరిగితే సహించేదే లేదు అని చెప్పి తెలియజేస్తాం. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు, మరి దాని గురించి? బాబు వచ్చాడు, జాబు వాళ్ళ కొడుకు వచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని పెద్ద జాబ్ తీసుకున్నాడు. దానిలో మళ్ళీ అన్ని అవకతవకలే. ఇక మళ్ళీ ఏదన్నా నెక్స్ట్ ఎలక్షన్ వస్తే అప్పుడు కూడా జాబ్ వస్తే, బాబు వస్తే జాబ్ వస్తుంది అని అంటాడు. వాళ్ళ గ్రాండ్ సన్ దేవాంశు కూడా ఒక జాబ్ వస్తుంది. కానీ పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎవరికి కూడా న్యాయం జరగదు. అదే వాళ్ళ యొక్క స్టైల్.
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.